హాయ్ ఫ్రెండ్స్, మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుందని, ఆ ఫలితం మనల్ని కర్మబంధాలలో పడేస్తుందని మనందరికీ తెలుసు. అయితే పనులు చేస్తూనే ఆ కర్మబంధాల నుండి ఎలా తప్పించుకోవాలి, మన పని మనకు భారంగా కాకుండా ఒక యజ్ఞంలా ఎలా మారాలి, ఈ రహస్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా వివరించారు. ఆ అద్భుతమైన సూత్రాన్ని ఈ రోజు తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఓ అర్జున, యజ్ఞం కోసం చేసే పనులు తప్ప మిగిలిన పనులన్నీ ఈ లోకంలో మనిషిని బంధిస్తాయి. కాబట్టి నువ్వు ఫలితం మీద ఆసక్తిని వదిలి భగవంతుని ప్రీతి కోసం లేదా యజ్ఞం కోసం నీ పనులను చక్కగా నిర్వర్తించు. దీని అర్థం ఏంటంటే, సాధారణంగా మనం యజ్ఞం అంటే హోమగుండంలో నెయ్యి వేయడం అనుకుంటాం. కానీ భగవద్గీత ప్రకారం స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం లేదా భగవంతుడి అర్పణగా చేసే ప్రతి పని ఒక యజ్ఞం. మనం ఒక పనిని ఇది నా కోసం, దీనివల్ల నాకు ఈ లాభం కలగాలి అనే స్వార్థంతో చేసినప్పుడు ఆ పని యొక్క మంచి చెడు ఫలితాలు మనల్ని బంధిస్తాయి. దీనినే కర్మబంధం అంటారు. పని చేయడంలో ఉత్సాహం ఉండాలి, అంతేకాని ఆ పని ద్వారా వచ్చే ఫలితం మీద అహంకారం లేదా అతిగా అంటుకుపోయే గుణం ఉండకూడదు. మనం చేసే వంట, చేసే ఉద్యోగం, చదివే చదువు ఏదైనా సరే అది భగవంతుడికి ఇచ్చే నైవేద్యంలా భావించి చేస్తే అది మనల్ని బంధించదు. ఒక డాక్టర్ కేవలం డబ్బు కోసం కాకుండా రోగిని కాపాడటం తన బాధ్యతగా భావిస్తే అది అతనికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మనం ఇంట్లో చేసే పనులను కుటుంబ సభ్యుల సంతోషం కోసం చేస్తున్నామని భావిస్తే అది విసుగు కలిగించదు, అది ఒక సేవాయజ్ఞం అవుతుంది. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే పనులే మనల్ని బందీలను చేస్తాయి, మనల్ని విడుదల కూడా చేస్తాయి. రహస్యం అంతా మన ఉద్దేశంలోనే ఉంది. పనిని స్వార్థం కోసం కాకుండా బాధ్యతగా చేయండి, ఫలితాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించండి. ప్రతి పనిలోనూ పవిత్రతను వెతకండి. ఇలా చేస్తేనే మనం ఆనందంగా ఉండగలం. యజ్ఞ భావనతో చేసే పనే మనిషిని ఓ మహోన్నతుడిగా మారుస్తుంది. అసలు ఈ యజ్ఞం ఎలా పుట్టింది? సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మనకు ఇచ్చిన వరం ఏమిటి? వీటి గురించి తర్వాతి శ్లోకంలో చూద్దాం. మరిన్ని భగవద్గీత సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.